మరి చంద్రబాబు కేర్ ఆఫ్ వెలగపూడి అనే ఒక నినాదం ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. మరి వెలగపూడి గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా మీరే విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? మేము చాలా ఆనందపడుతున్నామండి. ఎందుకంటే అందరూ ఇంతకుముందు చంద్రబాబు కేర్ ఆఫ్ హైదరాబాద్, కేర్ ఆఫ్ ఉండవల్లి సెంటర్, తాడేపల్లి. మనం ఉండవల్లి సెంటర్ అంటామంటే అది తాడేపల్లి కిందకి వచ్చింది. కేర్ ఆఫ్ ఎలగపూడి అంటే మాకు చాలా ఆనందం కదండి. ఇప్పుడు ఒక నిజమైన నాయకుడు ఇక్కడికి వచ్చి ఉంటున్నాడంటే ఎంత ఆనందం చెప్పలేనంత ఇదిగా ఉందండి మాకైతే. మరి ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారని నేను భావిస్తున్నాను, ప్రజలు కూడా భావిస్తున్నారు అని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీ గ్రామస్తులు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తారు? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తున్నాడు. మేము అసలుకి చెప్పాలంటే చాలా ఆనందంగా పులకించిపోతున్నామండి. మరి ఆ నాయకుడు ఫస్ట్ నుంచే చెప్పిందే చేస్తున్నాడు. అమరావతిలో మా గ్రామంలో, మా రెవెన్యూలో, మా రైతుల పొలం కొనుక్కొని ఆయన కట్టుకుంటున్నా అంటే మాకు ఆనందం లేకుండా ఎలాగ ఉంటుందండి? చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఆయన కొన్న యొక్క పొలం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? అసలు విశిష్టత ఏంటి? అక్కడే పొలాన్ని కొనాలనే ఆలోచన రావడానికి కారణం ఏంటంటారు? అసలు నేను ప్రజల మధ్యలో ఉండాలని, సెంటర్ పాయింట్లో కొనుక్కోవాలని. ఎందుకంటే ఆనాడు చెప్పాడు సెంటర్ పాయింట్ అమరావతి అని. అట్లానే సెంటర్ పాయింట్లో ఆయన కూడా ఇల్లు కట్టుకుంటే అన్నిటికీ అడ్మిషన్ మొత్తానికి దగ్గరలో ఉంటుంది అని ప్లాన్తో ఆయన కొనుక్కున్నాడు. అమరావతి అంటే మా ఊరు పెద్ద రైతులదండి అది. అది 25,000 గజం కొనుక్కున్నాడు. అది నేనైనా నాకు ఉందనుకోండి, నేనే ఇచ్చేవాడినేమో. నాకు లేదు కాబట్టి ఆయన కావాల్సిన ప్లేస్ కావాల్సినంత కొనుక్కున్నాడు. తప్పే ఉందండి. అది మాకు అది మా భూమి అనేది నవరత్నాలు బండిన భూమి అండి. బాగా నవనగరాలు వస్తుందంటే మా భూదేవి తల్లి కూడా పొలకించిపోతుందండి. అంటే సార్ ఇక్కడ ఒకరికి ఒక అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ల్యాండ్ పూలింగ్ అమరావతి భూములన్నీ ఇచ్చేశారు కదా, మరి చంద్రబాబు నాయుడు 5 ఎకరాల భూమిని ఎక్కడ కొన్నారని చెప్పి ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుందంటారు కదా. దుర్మార్గులు మాటలు మాట్లాడతారు. పక్కాగా రెవెన్యూ అంటే అంత తేలికే ఉండదండి. మా ఊరు రైతులు మేము చెప్పటం కాదు. మా ఊరు రైతులు ఒకే కుటుంబంలో 3 రైతులు, తల్లిది తండ్రిది కొడుకులు అండి. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఇదే కాదండి, ఇంకా 2 ఫ్లాట్లు పెద్దవి ఉన్నాయి. దుర్మార్గులు ఎన్నో మాట్లాడితే మనం వాటిని క్యాచ్ చేసినంత అవసరం లేదండి. రైతు డబ్బు చెల్లించాడు. మాకు తెలిసిన వార్త అయితే ఈయన 25,000 కొన్నాడు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు 40,000 గజం కొన్నారని మాకు న్యూస్ ఉందండి. మరి అది కూడా తప్పేనంటారా? ఆయన అమ్ముకున్నాడు, కొనుక్కున్నాడు, తప్పే ఉన్నది. ఇప్పుడు ఈయన కావాల్సింది, ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది 10 రూపాయలు పెంచి కొనుక్కుంటా అండి. నాకు ఇంకోసారి సౌకర్యం 10 రూపాయలు తక్కువ కొనుక్కుంటారు, తప్పే ఉన్నది. అట్లనే ఆ రైతు కూడా 40,000 గజం కొనుక్కున్నారని అంటున్నారు. అది ఆనందంగా ఉంది, మాకు ఇది ఆనందంగానే ఉందండి. సరే, అంటే ముఖ్యంగా గతంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు లేదు, ఇంకా అమరావతిని ఎలా కడతారని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులందరూ కూడా. మరి ఈయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీటన్నిటి కూడా చెక్ పెట్టినట్టు అయిందంటారా? 100కి 100 పాళ్ళు ఇంతటితో ఈ ట్రాఫిక్ అనేది ఫుల్ స్టాప్ అయిద్దని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎన్నో ఒకటనే ఉందిలేండి, ఎన్నో దుర్మార్గులు దౌర్భాగ్యులకి జంగం దేవుడు పోతాడండి. కుక్కలు ఎన్నో మొరుగుతాయి, వాటి గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. ఆయన ఫస్ట్ నుంచి అదే చెప్పాడు, అదే చేస్తున్నాడు. అసలు ఇప్పటికీ జనంకి అర్థమైపోయింది. మన 30వ తారీఖు 1వ తారీఖు ఆదివారం వచ్చిందండి. మరి 30వ తారీఖు పెన్షన్లు ఇచ్చాడు. ఆ దరిద్రుడు ఉన్నప్పుడు పెన్షన్లు కాదు, జీతాలు ఇస్తాను, డబ్బులు లేవు. అసలు అది ప్రజలు అప్పటికి వాళ్ళు, ఎందుకంటే నేను ప్రజల్లో నా పరువు పోతుందామని ఏదో చేప రాయేస్తున్నాడు, రాయి పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఆ చెల్లె మాట్లాడుతుందిగా, ముందు అతను లోపల ఏంటంటే ఆ సైకోని మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెల్లె మాట్లాడుతుంది. ఇంకా ప్రజలు ఉండాలి ఒక 4 పేటీఎం బ్యాచ్, వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళ మాటలో మన పరిణామం తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు అవి కుక్కల కన్నా కూడా ఎన్నో వాళ్ళ గురించి అసలు మన మీడియాలో మాట్లాడుకోవడం వేస్ట్ అండి. ఎందుకు అసలు ఏదైనా ఉంటే మంచి మాటలు నాలుగు అడగండి, దాని గురించి మేము చెబుతాం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ ప్రాంతం కానీ అలాగే రాష్ట్ర రాజధాని విషయంలో కానీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు రానున్న రోజుల్లో? చాలా మన భారతదేశంలోనే ఇప్పుడు ఆయన ఇంజనీర్ నాయకుడు చెప్పాడు, ఇప్పటికి అయ్యేది కాదు, 2035, 50 నాటికి ఇది హైదరాబాద్ మించిపోయిద్దండి. ఇప్పుడు మన కుటుంబం ఉందండి, మన పిల్లగాడు ఉన్నాడు, పెళ్లి చేస్తాం, ఎమ్మన్నే పొలాలు వస్తాయా? బిడ్డలు పుట్టి ఎమ్మన్నే పెద్దోళ్ళు అవుతారా? అట్టానే ఇది కూడా ఒక కుటుంబం లాంటిదండి. రాజధాని అంటే ఒక కుటుంబం లాంటిది. ఇవాళ 100 రూపాయలు వస్తే 100 రూపాయలు పని చేసుకోవాలి, 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు పని చేసుకుంటాం. అట్టానే దీన్ని డెవలప్ చేసుకుంటా, వచ్చే పొలాలని డెవలప్ చేసుకుంటా ఉంటే
35-50 నాటికి ఇది ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 రాజధాని అయిద్దండి ఇది. ఆయన అదే చెప్పాడు, అదే ఫార్మాలిటీ వెళ్తున్నాడు. కానీ ఈ దరిద్రులు చెప్పినట్టు వాళ్ళు జరగకుండా ఇవాళ రేపు ఈ ఈ 6 నెలల్లో చూసాంగా ఎంత మార్పు వచ్చిందో. మా ఉనికి పాడైపోతుందని వాళ్ళు ఏదో రాళ్ళు వేస్తున్నారు, కానీ అవి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అసలు వాటి గురించి అడగద్దండి. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతాను, తిరగమను. రేపు నేను ప్రజల్లో రేపు జనవరి నుంచి అయితే పోతానంటున్నాడు, పొమ్మను. చెప్పులు కాదు, ఏమి వేస్తారో ఊహించుకుంటే మళ్ళీ పోవాలో వద్దనే తర్జన పడుతున్నాడు. ఆయనకి పోతానికి దమ్ము లేదు. అధికారం ఉన్నప్పుడే బాగాలేదు, ఇప్పుడేం పోతాడండి ఆయన ప్రజల్లోకి. పరదాలు కట్టుకొని వెళ్ళాడు కదా, మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడేం వెళ్తాడు, ఇప్పుడు పోతే అంటారు ఏదంటే ఏదో ఒకటి నేను ఉన్నాను అని ఏదో ఒకటి రాయి వేస్తున్నాడు తప్పితే ఆ రాయిని కూడా స్వీకరించే ప్రజలు లేరు. అలాంటి టైంలో వాడు ఎందుకు అతని గురించి మాట్లాడుకున్నాం? ఒక అసెంబ్లీకి రాని దద్దమ్మ నీకు ప్రతిపక్షం ఇస్తారా? ఎట్టిస్తారండి అసలు? చంద్రబాబుని ఏమన్నావు, నేను 4-3 లాగెత్తి ప్రతిపక్షం హోదా పోయింది అన్నావు. మరి నీకు ఎట్టెత్తా? అసలు నువ్వు అసలు నేనేం చదువుకోలేదురా దరిద్రుడా. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావట్లే నాకు. నీకు ప్రతిపక్ష హోదా ఎట్టెత్తారు అసలు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నేను ఎట్టంటే అది ఊరి ప్రెసిడెంట్ ఎలా, ఒక ఎమ్మెల్యే నువ్వు ఎంపీ కూడా కాదు. నీకు అట్లా ప్రతిపక్ష హోదా ఎట్టేస్తారండి? నీకు 11 సీట్లు వస్తే 23 ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ జ్ఞానం కూడా తెలుసుకోండి. నా ప్రతిపక్ష హోదా అంటే ఎట్టేస్తారు అసలు? ఇట్లాంటి దుర్మార్గుడిని ఇక రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా చూడరండి.